నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. మరి విడుదల అవ్వగానే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళ దగ్గర లీగల్ టీం చాలా సపోర్టివ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పి ఆయన అన్నారు. అంతేకాకుండా గుంటూరు తాడేపల్లిలో మరీ ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని, ఎన్ని కేసులు పెట్టినా సరే వారు ఎదుర్కొంటారని చెప్పి అంటున్నారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. అశోక్ గారు, ఇప్పుడు పోసాని కృష్ణమురళిది అక్రమ అరెస్ట్ అని చెప్పి మరి దాదాపు 26 రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేసి ఉంచారని, బెయిల్ ఇవ్వడంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి అంబటి రాంబాబు అన్నారు. మరి ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని, పోలీసుల కన్నా ఎక్కువగా కూడా స్ట్రాంగ్ గా ఉందని ఆయన అంటున్నారు. ఏంటి అసలు ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా? అసలు లీగల్ టీం గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? నిజంగా ఇవన్నీ కూడా అక్రమ అరెస్ట్లా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే, వాస్తవంగా కూడా అంబటి రాంబాబు గతంలో లాయర్గా పనిచేయడం, ఎంత పాస్ అయిపోయిన తర్వాత అంటే లా పాస్ అయిన తర్వాత ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి మ్యాక్సిమం 1 ఇయర్ లోపు ప్రాక్టీస్ అంటూ చేశాడు. కానీ ఆ నల్లకోటు విలువ తెలిపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆయన తట్టి లేపింది. అయ్యా నీ వృత్తి అదిగిని ఒకసారి మళ్ళీ ఆ నల్లకోట వేసుకొని ఒకసారి లా పుస్తకాలు తిరగేసి చూడండి అంబటి రాంబాబు అని చెప్పి ఆయనకి మరి ఆయన చదువులు ఆయన గుర్తు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం నిజంగా హర్షణీయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు లా తెలుసు, ప్రతి ఒక్కరు మీకు 30 మంది పోలీసులు ఉంటే మా దగ్గర 100 మంది లాయర్లు ఉన్నారు, మీకు చేతనం చేసుకోండి, మేము అవసరం అయితే ప్రైవేట్ కేసులు వేసుకుంటాము, హేబియస్ కార్పస్ వేస్తాము, ఈ రకరకాలిటీ అన్ని థీమ్స్ అని చెప్తా ఉన్నాడు. అంటే లాలో ఉండే లూసుకులని చెప్తా ఉన్నాడు. అయితే ఇదే అంబటి రాంబాబు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్య సోషల్ మీడియా కీచకుల పైన మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 706 నుంచి 740 కేసులు దాకా వేసిందండి. దాంట్లో కల్లం హరికృష్ణారెడ్డి, అదేవిధంగా బోరుగడ్డ అనిలు, ఇటువంటి వాళ్ళు అంటే ఇంకా చెప్పడానికి సుధారాణి, ఇటువంటి వాళ్ళు చాలామంది జైల్లో మగ్గుతానే ఉన్నారు. వాళ్ళ తరపున దమ్ముంటే అంబటి రాంబాబు మాట్లాడాలా. వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి. ఒక ఆడబిడ్డను కానీ, లేకుండా అంటే నారా లోకేష్ ఫ్యామిలీని కానీ, లేదా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ ఆ విధంగా మాట్లాడేదే. అక్కడ ఆయన చెప్పి ఆమె సుధారాణి అయితే ఈయన చెప్పే గుంటూరు పరిధిలోనే ఆ హైవే పైన పక్కన డాబాలో కూర్చుంటుంది, చుట్టూరు 20 మంది మనుషులు ప్రశాంతంగా మందు విందు చిందు అన్నీ ఉంటాయి. తర్వాత ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆవిడ మాట్లాడే రౌడీజం మాటలు చూస్తేనే ఒరే నాయన సహజంగా మాట్లాడేదానికి మనకు ధైర్యం సరిపోదు కదా. జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, సగటు మనుషులకు మన రాష్ట్రంలో బెంబేలైతే విధంగా ఒరే సహజంగా ఉండే వైసీపీ కార్యకర్తలకు స్థాయి ఆ మాదిరి ఉంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఎంపీటీ స్థాయి వ్యక్తులు, లేదంటే ఎంపీ స్థాయి వ్యక్తులు వాళ్ళని ఢీ కొట్టి మనం స్వేచ్ఛవాయువులు పీల్చుకోగలమా, బయటకు వచ్చి మాట్లాడగలమా, మనకేమైనా ఇబ్బంది జరిగితే బయట చెప్పుకోగలమా అని చెప్పి మొత్తం అది ఏ విధంగా అయిపోయిందంటే రాష్ట్ర ప్రజలపైన ఒక క్లచెస్ విధించేసినారు. బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ జైలు పాలయ్యేట్టుగా. అప్పట్లో లా ఈ విధంగా ఉండేది. సరే, ఇదే అంబటి రాంబాబు ఏమని చెప్పినాడు, ఈ మాదిరి 706 నుంచి 740 మంది పైన కేసులు 41A నోటీసులు రిలీజ్ అయిపోయినాయి కదా. ఆ సమయంలో అంబటి రాంబాబు ముఖ్య అనుచరుడు ఒక ఆయన నా దగ్గరనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చిటికే చెప్పాడు అంబటి రాంబాబు. అరెస్ట్ చేయలా, చేసి పారుమొత్తి జైల్లో ఉన్నాడు. ఇదే బోరుగడ్డ అనిలు ఏ విధంగా అయితే మగ్గుతూ ఉన్నాడో జైల్లో, అదే మాత్రం మగ్గుతూ ఉన్నాడు. చేతనైతే ఆయన బయటికి తీ అంబటి రాంబాబు, చేతనైతే నీ ముఖ్య అనుచరుని బయటికి తీ. ఆయన తీకపోగా బయట సోషల్ మీడియాలో కానీ లేదా మీడియా పరంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒరే నాకుండేది అంబటి రాంబాబు ఒక్కడే రా అని జగన్మోహన్ రెడ్డి కళ్ళలో పడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అండి అంబటి రాంబాబు. చేతనైతే ఆయన బయటికి తీలా. ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకా కొన్ని మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా చెప్తున్నానంటే, పోసాని కృష్ణమురళిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధించిందంట. మీరు ఏ మీడియా ఛానల్ చూసా మీకు అర్థమవుతుంది. నిన్న మళ్ళీ ఆయన పైన పీటీ వారెంట్ పడేది, పోసాని కృష్ణమురళి పైన మళ్ళీ పీటీ వారెంట్ పడేది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు కనుసన్నుల్లో వాళ్ళతో మాట్లాడి టీడీపీ యొక్క లీగల్ టీంని సప్రెస్ చేసి వద్దయా ఇంక వద్దు, ఆయన తప్ప ఆయన తెలుసుకునేట్టున్నాడు, జరిగిపోని వద్దు అని చెప్పి పీటీ వారెంట్ ఇంకొకటి వేయకుండా, ఎందుకంటే ఆయన జడ్జి ముందు కూడా నేను చనిపోతాను సార్, ఆత్మహత్య నాకు శరణ్యం అని చెప్పినాడు కదా. సో నారా లోకేష్ గారు దగ్గరుండి ఇంకొక పీటీ వారెంట్ వేయకుండా ఆపినాడు. ఇదే అంబటి రాంబాబు నిజంగా చెప్పిన మాటలు నిజమైతే నిన్నటికి నిన్న నారా లోకేష్ గారు మరో పీటీ వారెంట్ వేయగలిగేవాళ్ళు. చట్టం నారా లోకేష్ చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు జరగదు. కానీ జడ్జిలు గారు ఆడుండే డిఎస్పీ ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ఇంక వద్దు, ఆల్రెడీ కేసులు పడినాయి, పెద్ద ఆయన 66 ఏళ్ళ పెద్ద మనిషి, సరే ఇప్పటికైనా మారతాడని చెప్పి నిజంగా వదిలేసినారు. వదిలేసినప్పుడు ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలను మనం చూస్తే అండి, ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రశాంతంగానే వచ్చాడు. ఎప్పుడైతే అంబటి రాంబాబుతో మాట్లాడి 30 నుంచి 50 సెకండ్ల సమయం మీరు చూస్తే కన్నీళ్ళు జల కారిపోతున్నాయి. ఎందుకంటే అప్పట్లో వైసీపీ హయాంలో ఏ విధంగా అయితే సాక్షి నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి, ఇటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళ నుంచి ఈయనకి స్క్రిప్ట్ అందేదో
అదేవిధంగా ఇప్పుడు మీడియా సమావేశం రైట్ నౌ మీడియా సమావేశం ఉంది. ఈ యొక్క పోలీస్ చర్యలు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ మాదిరి తప్పుగా అక్రమ కేసులు పెట్టిందని చెప్పి మీడియా ముందే మాట్లాడుతూ ఏడ్చు అని చెప్పినాడు అంబటి రాంబాబు. దండం పెట్టేశాడు అంబటి రాంబాబు, నన్ను వదిలేసే అంబటి రాంబాబు, నేను ఇంటికి పోయి ముందు భార్య బిడ్డలను చూసుకోవాలా, నాకు ఈ బతుకు వద్దు అని చెప్పి అందుకు ఎమోషనల్ అయినాడు పోసాని కృష్ణమురళి. ఈ విషయాన్ని కూడా కనీసం మీరు చెప్పే టీడీపీ సోషల్ మీడియానో లేదా మీరు మీడియా కూడా ఎలివేట్ చేయాల. వాస్తవంగా జరిగింది అది, దగ్గరుండేది, ఆయన మాట్లాడిన విధానం చూసినా కూడా అర్థమవుతుంది. అంబటి రాంబాబుని ప్రాధేయపడినాడని ఈయన, నేను మాట్లాడలేను, ఇంక మీడియా ముందుకు రాలేను అని. నారా లోకేష్ గారు ఏదైతే అనుకున్నారో ఇంక వద్దు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ మనిషి మారితే చాలు అనుకున్నాడు నారా లోకేష్ గారు. అదే కోవలో ఇన్నాళ్ళు 20 నుంచి 20 రోజులు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి నిజంగా ఆయనలో పరివర్తన అంటూ వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం. అంబటి రాంబాబుకి అంటే తిట్టలేకనో ఇంకొకటి లేకనో, అయ్యా మా కోసం నువ్వు కష్టపడినావు, ఏదో లీగల్ టీం అన్నీ పెట్టినావు, ఏదైతే జరిగిపోయింది, నన్ను ఈ రొంపు నుంచి వదిలేసేయండి, ఈ పడిన కేసుల నుంచి బయటపడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నా ఆరోగ్యం మారేదని ఆయనకి చెప్పుకొని ప్రాధాయపడి ఏడ్చాడు ఆయన. సందర్భం అదండి అది. ఓకే అండి. మరి ఇంకా చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు అదే ప్రెస్ మీట్ లో టోల్ గేట్ల ప్రస్తావన ఎత్తారండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ఇప్పటి వరకు హైవే పైనే మనం టోల్ గేట్స్ కట్టే వాళ్ళము, ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్ళాలన్నా సరే ఈ టోల్ గేట్స్ ఫీ అనేది తీసుకోబోతున్నారు, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటూ ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు. మరి దాని మీదే వీడియో తీసినా కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆయన అంటున్నారు. వాస్తవం ఎంత ఉంది అసలు? ఒకటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, నారా లోకేష్ గారు ఎప్పుడైనా ఏదన్నా పాదయాత్రలోనో లేకుంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లోనో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనో ఒక్క మాట కూడా ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజన పథకం పెడతానని నారా లోకేష్ గారు ఎక్కడా చెప్పలా. ఆయన పెద్ద మనసు చేసుకొని ఇంటర్ విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజన పథకం అంటూ పెట్టాడు. సో డబ్బులు ఉన్నంతలో అంటే మనం అప్పులు వడ్డీలు కడతానే ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా మన రాష్ట్ర ప్రజల మన్నలను పొందేదానికి ఆ యొక్క అవసరాల దృష్ట్యా నారా లోకేష్ గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. ఇటువంటి వాళ్ళకి పల్లెటూరులో ఈ టోల్ ఫీ కట్టాలా ఇవన్నీ చేస్తారని నేను అనుకోను. నేను మాట ఇస్తానండి, ఒకవేళ అదేగానే జరిగితే నేను కూడా ఓపెన్గా సారీ తప్పు సార్ అంటే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే ఏమని అంటే, గతంలో 4,500 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సీసీ రోడ్లు అంటే ఆయన మినిస్ట్రీకి సంబంధించింది కాబట్టి నేషనల్ నుంచి ఫండ్ ఏదైతే వస్తుందో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పక్క 70% సీసీ రోడ్లు పల్లెటూర్లకు సంబంధించి గుంతల రోడ్లు పోడ్చడం ఎన్ని చేసేశారు. 830 కోట్లు పెట్టి ఆ హైవేలు కావచ్చు, ఎక్కడ పడితే ఎక్కడ గుంతలు ఉన్నాయో 20,000 కిలోమీటర్ల పరిధిలో గుంతలన్నీ ఫిల్ చేసేసారని, అంటే సాఫీగా రోడ్లు ఉండే విధంగా. ఇటువంటి సందర్భంలో పల్లెటూర్లకి టోల్ ఫీ కడతారు అని చెప్పి ఈయన ఏం చేశాడు అంబటి రాంబాబు, వాళ్ళ సొంత టీం పెట్టి, ఒక మాట చెప్తున్నాను గుర్తు చేసుకోండి, సీమరాజు అనే ఆయన వాళ్ళ పార్టీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు సంబంధించి జగనన్న మేలుకోన్నా జగనన్న మేలుకోన్నా అని చెప్పి సీమరాజు ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉన్నాడు, అన్న ఈ తప్పు చేస్తున్నారన్నా అని చెప్పి. సో సీమరాజుని టార్గెట్ చేస్తా ఒక అతను, వాళ్ళకి సంబంధించిన పార్టీ అతను స్వయాన అంబటి రాంబాబు వెనకలనే ఉన్నాడు ఎప్పుడు చూసినా అక్కడ. అంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు అంటే సీమరాజా కౌంటర్గా. ఇదే కోవలో అంటే వాళ్ళ మనస్తత్వం అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ విధంగా ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చేస్తే BNS సెక్షన్ 11 కన్ఫామ్ పడుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ అంటే ఫేక్ న్యూస్ తెలియజేయడానికి ఏం చేశారంటే, ఈ యొక్క పల్లెటూరు దగ్గర ఏదైతే టోల్ ఫీ ఉండదో అక్కడ వీళ్ళ కారు పోయిందంట, కారు పోయిందనుకో ఈ దారిని పోయినందుకు 10 రూపాయలు కట్టాలంట టోల్ ఫీ. ఆ టోల్ ఫీ అక్కడ ఉన్న వాళ్ళు వసూలు చేశారు. ఈ టీంలో అంతా ఉండేది ఎవరు, కారు తోలేది వైసీపీ వాళ్ళే, టోల్ ఫీ కలెక్ట్ చేసినప్పుడు వైసీపీ వాడే, ఈ విషయం మాట్లాడేది వైసీపీ అంబటి రాంబాబే. దీన్ని వచ్చి సోషల్ మీడియాలో వేయాలని చూశారు. అతను ఎత్తుకోమో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది క్లియర్గా, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగెయిన్స్ట్గా ఆ రోజున త్రిబుల్ గారి పైన అదేవిధంగా T5 మూర్తి గారి పైన ఏ కేసు అయితే పెట్టారో రాజ్యద్రోహం కేసు అని, రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా అంటే మంచి చేస్తా ఉన్నాయని చెడ్డ చూపించడము లేదా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, దీన్ని రాజ్యద్రోహం కింద కేసు వస్తుంది. దాన్ని కూడా కాదని చెప్పి కేవలం BNS సెక్షన్ 11 మాత్రం పెట్టారు. అది ఆర్గనైజ్డా కాదండి. ఇప్పుడు ఏదైనా సరే ప్రతి సాక్షిలో ఏమని చెప్పండి, ఈ టోల్ ఫీ పెడుతున్నారు, ఈ పల్లెటూరు పోతా ఉంటే ఎక్కడైనా ఒక్కసారి ఒక్క న్యూస్ చూపిండి, వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. సో వీళ్ళకంటే ఆయన ఏదైతే 100 మంది మాకు లీగల్ టీం ఉండదు అనుకుంటున్నారో, లీగల్ టీం కాదు, మంచికి ఎప్పుడు టీడీపీ సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి 100 మంది కాదు, 1000 మంది కాదు, ఎంతమందినే ఉండి టీడీపీని తగలాలంటే లీగల్ టీంతో దేశంలో ఎవరికి సరిపోదు. నాది పూచి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.